బ్రేకింగ్ చూస్తున్నాం. ఆ పాఠశాలలో గణతంత్ర వేడుకలు ఏర్పాట్లు విషాదాన్ని మిగిల్చాయి. ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతి చెందింది. గణతంత్ర వేడుకల ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో ఆటోలో నుంచి కుర్చీలు తీస్తుండగా ఘటన జరిగింది. మద్నూర్ మండలం కొడిచెర గ్రామానికి చెందిన 8వ విద్యార్థిని మృతి చెందింది. మృతదేహాన్ని బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ఆసుపత్రికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయడానికి తరలిస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. విద్యార్థిని మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ విషాదంపై కుటుంబ సభ్యులు పాఠశాల భవనం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టగా బాన్సువాడలో విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాలు చేశారు. ప్రిన్సిపల్ సునీతపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేశారు. విద్యార్థి సంగీత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థిని మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇక కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రిన్సిపాల్ ఇంట్లో శుభకార్యానికి పాఠశాల నుంచి ఫర్నిచర్ను తీసుకుపోవాల్సినంత అవసరం ఏముందని మండిపడ్డారు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులతో సరైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులకు 20 లక్షల ఎక్స్ గ్రేషియో అందేలా చూడాలని డిమాండ్ చేశారు లక్ష్మీనారాయణ. ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి సునీత గారు వారి ఇంటి దగ్గర ఏదో ఫంక్షన్ ఉన్నదని ఈ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి బెంచీలు ఆటోలో ట్రాన్స్పోర్ట్ చేసి ఆ ఫంక్షన్ ముగిసిన తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూషన్కు చేరవేసేదానికి ఈ మైనరు విద్యార్థినులను వినియోగించారు. ఏం జరిగింది అసలు మేము కనుక్కుంటాం. మా గుండె కోత ఈ కారణం ఏంది జరిగింది ప్రత్యక్ష సాక్షిగా కనుక్కుంటామంటే విచారణ అధికారి అనుమతిస్తలేడు. పాఠశాలకు తాళం వేసిర్రు, పోనివ్వట్లేదు. అనుమతించకపోవడంలో అనుమానాలు ఎక్కువవుతున్నాయి. సునీత ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తిగా ఇక్కడ సర్వత్రా వినబడుతున్నటువంటి అభిప్రాయం కేసును నీరుగారుస్తారనేటువంటి ఆందోళన మరి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులకు ఉన్నది. ఇటువంటి వ్యక్తి మీద ఆమె సునీతనే కావచ్చు సర్వీసు నుంచి రిమూవల్ చేయాలా. ఆ పాఠశాలలో గణతంత్ర వేడుకలు ఏర్పాట్లు విషాదాన్ని మిగిల్చాయి. ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతి చెందింది. గణతంత్ర వేడుకల ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో ఆటోల నుంచి కుర్చీలు తీసినగా ఘటన జరిగింది. ఇక మద్నూర్ మండలం కోడిచెర గ్రామానికి చెందిన 8వ విద్యార్థిని మృతి చెందింది. మృతదేహాన్ని బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ఆసుపత్రికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయడానికి తరలిస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇక దీంతో న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. విద్యార్థిని మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్, మనం చూస్తున్నాం రిపబ్లిక్ డే సందర్భంగా ఆ ఏర్పాట్లకు సంబంధించిన సమయంలో అయితే ఒక విద్యార్థిని మృతి చెందినట్లుగా తెలుస్తుంది. చాలా విషాదకరమైన ఘటన అయితే జరిగింది. ఎలా జరిగింది, ఏంటి అసలు? రిపబ్లిక్ డే సందర్భంగా బాన్స్వాడ మండలం బూర్లం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ కుర్చీలు బెంచీలు తరలిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి 8వ తరగతి విద్యార్థిని సంగీతపై ఆ కుర్చీలు తీస్తుండగా ఒక్కసారిగా అక్కడ ఆమె మీద పడటంతో తీవ్ర గాయాల పాలయ్యాయి. అక్కడికక్కడే ఆ విద్యార్థిని మృతి చెందినట్టుగా మనకు తెలుస్తోంది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో విద్యార్థిని మృతి చెందింది. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు రాత్రి 9 గంటలకు మీ పాప ఆసుపత్రిలో ఉంది, గాయాల పాలయ్యని చెప్పేసి తల్లిదండ్రులకు పాఠశాల సిబ్బంది సమాచారం ఇచ్చారు. కానీ అక్కడ వెళ్లి పరిస్థితి తెలుసుకుంటే అంతకు ముందే ఆ విద్యార్థిని చనిపోయిందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులంతా ఆందోళనకు దిగారు. దీనిపైన కలెక్టర్ అలాగే అధికారులు తమకు న్యాయం చేయాల్సిందిగా విద్యార్థిని సంగీతకు సంబంధించిన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా వ్యక్తం చేశారు. అఖిల పక్షాలు విద్యార్థి సంఘాల నాయకులు భారీగా అక్కడికి ఆమె కుటుంబ సభ్యులకు మద్దతు తెలుపడంతో అక్కడ వాహనాలు కూడా నిలిచిపోయాయి. విద్యార్థి కుటుంబ సభ్యులను బాన్స్వాడ బీజేపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ కూడా అక్కడ వాళ్ళని పరామర్శించారు. విద్యార్థికి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని చెప్పేసి వారు డిమాండ్ కూడా చేశారు. ఈ ఘటనకు సంబంధించి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా వాళ్ళ ఎవరైతే విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడం జరిగింది. మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అలాగే విద్యార్థిని సంగీత కుటుంబ సభ్యులకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందజేయాలని చెప్పేసి వారంతా డిమాండ్ చేశారు. సోనీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.